ఇవాళ నేను మీతో ఒక కొత్త రెసిపీ షేర్ చేయాలని అనుకుంటున్నాను. అయ్యో! ఏంటి నిజమే అనుకుంటున్నారా? అది కూడా దీన్ని చూసిన తర్వాత భయపడొద్దులేండి. ఈ కళాఖండం అసలేంటి? ఎందుకిలా వచ్చిందో నేను చెప్తాను. బాగా ఆకలేసిందనుకోని కిందకి వెళ్లి తిందామని మా తమ్ముడన్నాడు. నేనొచ్చి బయట ఫుడ్ అయితే అన్‌హెల్తీ అస్సలు తినకూడదు. నేను ఇంట్లోనే నీకెందుకు మంచిగా గోధుమ పిండి దోస వేసిస్తాను అని చెప్పి కష్టపడి ఆనియన్స్, మిర్చి అంతా కట్ చేసి చేశాను. తర్వాత ఏమైంది? పెనుము పైన వేస్తే దోస కాదు కదా! తునగడం కాదు కదా! ఇట్లా పేస్ట్‌లాగా తయారైంది. ట్రై చేసాం, గంట పెట్టాం, చలాకు పెట్టాం, లాస్ట్‌కి నైఫ్ కూడా యూజ్ చేసాం తీయడానికి. ఏది చేసినా రావట్లేదు. వాడేమో ఇది బానే ఉందిలే ఎలాగైతే ఏమి తినేద్దామని చెప్పి అంటున్నాడు. ఇలా కాదు నాకొక ఐడియా వచ్చింది. ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఫైనల్‌గా చిన్న చిన్న దోసలు వేశాను. ఇదైనా వర్కౌట్ అవుతదా లేదా? ఎలా తీయాలి అని ఆలోచించాం. ఏంటంటే మా దగ్గరున్న చెలాకు కొంచెం లావుగా ఉంది. అందువల్ల అది రావట్లేదు. ఇంకా చేసేదేమీ లేకుండా ఏదో బర్త్‌డేకి కేక్ కట్ చేసినట్టు నైఫ్ తీసుకొని అలా కట్ చేసి చిన్న చిన్న దోసల్ని స్లోగా తీస్తూ ఉంటే ఫైనల్‌గా రెడీ అయ్యాయి. సరే ఇంత బాగా రెడీ అయింది కదా! టేస్ట్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందామని మా తమ్ముడికిచ్చాను. టేస్ట్ అయితే బానే ఉందన్నాడు.